ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ప్రసన్న. ఇక ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలకు సిద్ధమయ్యాడు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులకు ముగింపు పలికి లోకానికి శాంతి సందేశాన్ని అందించే లక్ష్యంతో ఈ రూపాన్ని ఎంచుకున్నారు. 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 69 అడుగుల ఎత్తులో కొలువు తీరాడు. దాదాపు 84 రోజుల పాటు కూడా శ్రమించి భారీ గణనాథుడిని నిర్మించారు. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నుంచి మా ప్రతినిధి హేమ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హేమ, చెప్పండి, ఇవాళ ఉదయం 10 గంటలకైతే ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజ జరగబోతోంది. సో ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ కార్యం నిర్వహించినా సరే మొదటిగా గుర్తు చేసుకునేది, మొదటిగా తలుచుకునేది ఆ గణనాథుడిని. వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. గణనాథుడు అనే కానివ్వండి, బొజ్జ గణపయ్య కానివ్వండి, గణేష్ కానివ్వండి, వక్రతుండు కానివ్వండి, ఇలా అనేక పేర్లు ఉన్నటువంటి ఆ గణనాథుడి పండుగ ఈరోజు మనం జరుపుకుంటున్నాము. హిందువులకు ఏడాది పొడవునా ఎన్నో పండుగలు వస్తాయి, కానీ వినాయక చవితితోనే మొత్తం పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇక వినాయక చవితి అంటే దేశవ్యాప్తంగా మొదటిగా గుర్తొచ్చేది ముంబై. మరి హైదరాబాద్లో మొదటిగా వినాయకుడు గుర్తొచ్చిందంటే ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణనాథుడు. ప్రెసెంట్ మనం ఖైరతాబాద్ బడా గణనాథుడి దగ్గర ఉన్నాము. ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత చక్కగా ఆ గణనాథుడు ఏడాది యావత్ భక్త కోటికి దర్శనమిస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని చూడడానికి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నలుమూలల నుంచి వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది 71వ సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవ కమిటీ ఈ గణనాథుడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అనేక ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. 71 సంవత్సరాల నుంచి కూడా గణనాథుడు ఖైరతాబాద్లో పూజలు అందుకుంటూ ఉన్నారు. మొదటిగా 1 అడుగుతో మొదలైనటువంటి గణనాథుడు 70 అడుగుల వరకు చేరిన తర్వాత అనంతరం కొన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క అడుగు తగ్గించుకొని వస్తూ ఉన్నారు. గత ఏడాది మనం చూసుకుంటే 70 అడుగులతో గణనాథుడు యావత్ భక్తకోటికి దర్శనమిస్తే ఈ ఏడాది మాత్రం 69 అడుగులలో దర్శనమిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద హైదరాబాద్ కా షాన్గా పిలిచేటటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మరి కాసేపట్లో పూజలు అందుకోబోతున్నారు. ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా వెలిసారు. రీసెంట్గా జరిగినటువంటి యుద్ధ ప్రాతిజ్ఞత కానివ్వండి, లేదంటే మనకి గత కొద్ది రోజుల నుంచి కూడా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నో అల్లర్లు కానివ్వండి, లేదంటే జరిగినటువంటి యుద్ధాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏడాది విశ్వశాంతి మహాగణపతిగా కూడా గణనాథుడికి నామం చేశారు. అయితే గణనాథుడితో పాటు ప్రతి సంవత్సరం స్వామికి ఇరువైపులా ఉండేటటువంటి ఏవైతే విగ్రహాలు ఉంటాయో అవి కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇక ఈ ఏడాది 71వ సంవత్సరం పూజలు అందుకుంటున్నటువంటి విశ్వశాంతి మహాగణనాథుడికి కుడివైపున శ్రీ జగన్నాథ స్వామి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్కన కన్యాక పరమేశ్వరి శ్రీ గజలమ్మ దేవి కూడా ప్రస్తుతం దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు. మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 10 గంటలకు గణనాథుడు మొదటి పూజలు కూడా అందుకుంటారు. గణేష్ ఉత్సవ కమిటీతో పాటు గవర్నర్ రానున్నారు తొలి పూజకు. సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 10 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, మొదటి పూజ చేస్తారు. అనంతరం గణనాథుడు యావత్ భక్త కోటికి కూడా దర్శనం ఇవ్వనున్నారు. మొత్తానికైతే వినాయక చవితి ఖైరతాబాద్లో అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే హేమ.